వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. సీఎం చంద్రబాబు నాయుడు వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో చాలా సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ ఎక్విజిషను, కాంట్రాక్టర్ లిటిగేషను, రైట్ మెయిన్ కెనాలు లిటిగేషను, ఇవన్నీ 1 by 1 అధిగమిస్తూ వచ్చాం. 2019కి 72% పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ 100% చేశాం. స్పిల్వే 100% చేశాం. స్పిల్వే కాంక్రీట్ 82% చేశాం. 75% స్పిల్ ఛానల్ వర్క్స్ అయ్యాయి. 70% కాఫర్ డ్యామ్ వర్క్స్. ఆర్ఎంసీ 100% పూర్తి చేసి 82% అర్త్ వర్క్, లైనింగ్ అన్నీ పూర్తి చేశాం. ఎల్ఎంసీ 91% పూర్తి చేసి అర్త్ వర్క్ 70%, లైనింగ్ 56% పూర్తి చేశాం. తిరుమలలోని పరాకామణిలో చోరీ జరిగిందంటూ మంత్రి నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చోరీకి సంబంధించిన విషయానికి సంబంధించి జ్ఞానశూన్య మూర్ఖేషు లోకేషు, భక్తి లేని రసరాయుడు బిఆర్ నాయుడు, వీళ్ళిద్దరూ, ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారమంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది. మొట్టమొదట దానికి సమాధానం, నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా, కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణన్న చెప్పాలా. నా మొట్టమొదటి డిమాండ్ అది. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు చేదు అనుభవం ఎదురైంది. టిట్కో కాలనీలో మంచినీటి బోర్ల పనులు ప్రారంభోత్సవానికి వెళ్లగా మహిళలు చుట్టుముట్టారు. మీరు ఒకసారి బస్సులు ఎక్కేవాళ్ళు చూడండి, ఇవ్వకపోతే మాట నిలబడుతుంది చూసినా మీకు అవ్వలేకపోతే అలా చేస్తాను, ట్రై చేస్తాను, అవుతుంది అని కూడా చెబుతున్నాను నేను పూర్తిగా. కానీ టైం అయితే చెయ్యలేను. మీ నేనే కదా చెప్పుకునే చేసేది వాటర్కే కదా ఇప్పుడు వచ్చింది. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గొల్లపూడి టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు జోగి రమేష్ మాజీ శాసనసభ్యుడు మైలవరం నియోజకవర్గ గ్రూపుల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే, స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ అసెంబ్లీలో ఈ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావిస్తాడంటే అది వదిలేసి ఏదో సోలార్ విషయంలో మాట్లాడాడు. సోలారు అతనికి కావాల్సిన సబ్సిడీలో లేకపోతే అతనుకున్న ఏదో రాయితీల కోసం మాట్లాడాడని చెప్పి అన్నాడు. ఇంకా ఏం మాట్లాడాడంటే, ఇతను చాలా స్వార్థపరుడని, ఇక్కడ VTPS ఏవైతే లారీలకు సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఆ కాలుష్యం మీద ప్రశ్నించలేదని, బుడమేరు వరదలు వస్తే వాటిని పూర్తి చేయలేదని, ఇత్యాది విషయాలన్నీ మాట్లాడాడు. మన మైలవరం టు నూసివీడు రోడ్డు ఇవన్నీ పెట్టి ఒక వీడియో పెట్టాడు. నేను చెప్తా ఉన్నాను,
మైలవరం నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను అది చెప్తా ఉన్నాను. ఒక్క సెకండ్ మీరు వీడియో ఏనండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీలో శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి కానీ ఒక పక్కన వీటీపీఎస్ యాజమాన్యం చూశారు కదా, ఈ వీడియో పూర్తిగా కూడా మీకు ఇస్తాను. ఇతను నన్ను స్వార్థపరుడు లేకపోతే నేను సమస్యల మీద మాట్లాడను అని చెప్పి అంటాడు. దయచేసి మైలవరం నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రంలో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇది శాసనసభ 2 సమావేశాలు పూర్తయి రేపు సోమవారం 22వ తారీఖు సెప్టెంబర్ మన లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్, ఇది తదుపరి సమావేశాన్ని ఈ చివరి సమావేశ రోజు నిన్నే మాకు వచ్చింది. దాంట్లో నాది 3వ ప్రశ్న చూడొచ్చు. ఎల్లుండి సోమవారం ఉదయం నాకు 3వ ప్రశ్న వస్తా ఉంది. ఈ ప్రశ్న సారాంశం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 869 వసంత వెంకట కృష్ణ ప్రసాద్. నేను అడిగిన ప్రశ్న, ఇంధన శాఖ మంత్రి దయచేసి కింద విషయాలు తెలిపెదరా. ఏ, ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నారా తాతారావు తాప విద్యుత్ కేంద్రం ఎన్టీటీపీఎస్ నుంచి విడుదలైన బూడిద కారణంగా మైలవరం నియోజకవర్గంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనా. బి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కాలుష్యాన్ని ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పేరేపి ఈశ్వర్ 15 మంది డైరెక్టర్లు గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ లో బాధ్యతలు చేపట్టారు. పెంచుకునే దిశలో అలాగే ప్రభుత్వ పరంగా కొన్ని వస్తువులు కూడా తీసుకొచ్చి దాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి మాకు కూడా ఈ రోజున ఫస్ట్ బోర్డు మీటింగ్లో కొన్ని ఎజెండాలు ఉన్నాయి. మట్టి తవ్వుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వ అధికారుల ద్వారా. ఎందుకంటే ఈటీరాయి వ్యాపారంలోకి చాలామంది వృత్తి ఆపి వెళ్ళారు. ఈటీరాయి అన్నది అది వ్యాపారం, కుంటలు చేసుకోవడం అనేది వృత్తి. కాబట్టి ఒక కుటుంబానికి ఒక సంవత్సరానికి 4 ట్రాక్టర్లు మట్టి సరిపోతుందని మేము గమనించాం. అది ఆయా ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఆయా శాసనసభ్యులతో మేము మాట్లాడాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కొన్ని పెద్ద సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మా టీం అంతా కూడా జిల్లాల వారీగా పర్యటించి అవన్నీ కూడా త్వరలో ముఖ్యమంత్రి వారి దృష్టిలో తీసుకెళ్లి అవన్నీ కూడా పరిష్కరించే తెలియజేస్తామని తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.